నమస్కారం ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు మరోసారి ఎదురు దెబ్బ. భీకర ఎన్కౌంటర్లో 27 మంది మృతి. ఎదురు కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత హతం. పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాళ్ల కేశవరావు మృతి. నక్సలిజంపై పోరులో ఘన విజయం సాధించామన్న ప్రధాని. 2026 నాటికి రూపుమాపుతామని అమిత్ షా పునరుద్ఘాటన. రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా కురుస్తున్న జోరు వానలు. అకాల వర్షానికి కుదేలవుతున్న అన్నదాతలు. వర్షాలపై అధికారుల్ని అప్రమత్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశం. ఎన్ఐఏ విచారణలో యూట్యూబర్ జ్యోతి కీలక విషయాలు వెల్లడి. పాక్ ఇంటెలిజెన్స్ అధికారులతో సంబంధాలున్నట్లు అంగీకారం. విదేశీ పర్యటనకు బయలుదేరిన ప్రతినిధి బృందాలు. ఉగ్రవాదంపై భారత్ వైఖరిని స్పష్టం చేయనున్న నేతలు. మావోయిస్టులకు కోలుకోలేని విధంగా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్లో జరిగిన భీకర ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత నంబాళ్ల కేశవరావు సహా 27 మంది మావోయిస్టులు హతమయ్యారు. నంబాళ్ల మృతిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎక్స్లో ప్రకటించారు. వచ్చే ఏడాది మార్చి 31 కల్లా మావోయిస్టులను అంతమొందిస్తామని పునరుద్ఘాటించారు. మరోవైపు ఈ ఎదురుకాల్పుల్లో పోలీస్ సహాయకుడు మృతి చెందడంతో పాటు ఓ జవాను గాయపడినట్లు ఛత్తీస్గఢ్ హోంమంత్రి విజయ్ శర్మ ప్రకటించారు. మావోయిస్టు పార్టీకి ఎవరూ ఊహించని విధంగా కోలుకోలేని గట్టి దెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాళ్ల కేశవరావు అలియాస్ బసవరాజు అలియాస్ గగన్న హతమయ్యారు. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సామాజిక మాధ్యమం ఎక్స్లో ధృవీకరించారు. నారాయణపూర్, బీజాపూర్, దంతెవాడ జిల్లాల సరిహద్దులోని అటవీ ప్రాంతంలో మావోయిస్టు కేంద్ర కమిటీ, పోలిట్ బ్యూరో సభ్యులు, సీనియర్ మాడ్ డివిజన్ కేడర్లు, పీఎల్జీఏ సభ్యుల కదలికలపై నిఘా వర్గాలు పోలీసులకు సమాచారమిచ్చాయి. నారాయణపూర్, దంతెవాడ, బీజాపూర్, కొండగావ్కు చెందిన డీఆర్జీ సిబ్బంది ఈ ప్రాంతంలో 2 రోజుల క్రితం భారీ ఆపరేషన్ ప్రారంభించారు. ఈ క్రమంలో మావోయిస్టులు తారసపడటంతో ఇరువైపులా పరస్పరం కాల్పులు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఎదురు కాల్పుల్లో పోలీసు సహాయకుడొకరు మృతి చెందగా మరో జవాను గాయపడినట్లు ఛత్తీస్గఢ్ హోంశాఖ మంత్రి విజయ్ శర్మ తెలిపారు. గాయపడిన జవాను ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. ఇటీవల ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దుల్లోని కరేగుట్టలో 24 రోజుల పాటు జరిగిన ఆపరేషన్లో 31 మంది మావోయిస్టులు హతమయ్యారు. వారిలో 16 మంది మహిళలు కూడా ఉన్నారు. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ కార్యదర్శి కేశవరావు సహా 27 మంది హతం కావడం నక్సలిజంపై భద్రతా దళాలు చేసిన పోరాటంలో మైలురాయి అని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. భద్రతా దళాల విజయంపై గర్వంగా ఉందన్నారు. నక్సలిజంపై 3 దశాబ్దాల పోరాటంలో ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న మావోయిస్టు నేతను భద్రతా దళాలు హతమార్చడం ఇదే తొలిసారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. 2026 మార్చి 31 కల్లా మావోయిస్టులను నిర్మూలించాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని పునరుద్ఘాటించారు. దేశంలో నక్సలిజం నిర్మూలనకు కట్టుబడి ఉన్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. ఛత్తీస్గఢ్లో జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో మావోయిస్టు పార్టీ కార్యదర్శి నంబాళ్ల కేశవరావు సహా 27 మంది మావోయిస్టులు హతం కావటం నక్సలిజానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో మైలురాయి అని పేర్కొన్నారు. నక్సలిజంపై పోరాటంలో ఘన విజయం సాధించినట్టు ప్రధాని మోదీ వెల్లడించారు. భద్రతా దళాల విజయంపై గర్వంగా ఉందని సామాజిక మాధ్యమం ఎక్స్లో ఓ పోస్టు పెట్టారు. నారాయణపూర్, బీజాపూర్, దంతెవాడ జిల్లాల సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్ నక్సలిజాన్ని నిర్మూలించేందుకు జరుగుతున్న పోరాటంలో ఓ మైలురాయి అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. నక్సలిజానికి వ్యతిరేకంగా జరుగుతున్న 3 దశాబ్దాల పోరాటంలో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న నేతను భద్రతా దళాలు హతమార్చడం ఇదే మొదటిసారి అని వెల్లడించారు. ఎదురు కాల్పుల్లో పాల్గొన్న భద్రతా దళాలను అమిత్ షా అభినందించారు. నంబాళ్ల కేశవరావుపై 1,50,00,000 రివార్డు ఉందని తెలిపారు. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ తర్వాత 50
154 మంది మావోయిస్టులను అరెస్టు చేసినట్లు తెలిపారు. మరో 84 మంది లొంగిపోయినట్లు అమిత్ షా వివరించారు. 2026 మార్చి 31 కల్లా మావోయిస్టులను నిర్మూలించాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందన్న అమిత్ షా ఆ దిశలో ఈ ఎన్కౌంటర్ ద్వారా మరో ఘన విజయం సాధించినట్లు తెలిపారు. నంబాళ్ల కేశవరావు అలియాస్ బసవరాజు మావోయిస్టు కీలక నాయకుడిగా భారత నక్సలైట్ ఉద్యమంలో అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించారు. ఉన్నత విద్యావంతుడైన నంబాళ్ల కేశవరావు ఎంటెక్ చదువుతున్న సమయంలో నక్సల్స్ ఉద్యమం వైపు ఆకర్షితులై అందులోకి వెళ్లారు. అక్కడ గెరిల్లా యుద్ధ తంత్రం, నూతన సాంకేతికత వినియోగంలో ముందున్న కేశవరావు సంస్థాగత నాయకత్వంతో భద్రతా బలగాలకు అతిపెద్ద సవాలుగా మారారు. నవంబర్ 2018లో ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి రాజీనామా తర్వాత మావోయిస్టు పార్టీకి సుప్రీం కమాండర్ అయ్యారు. దేశ దర్యాప్తు సంస్థల జాబితాలో మోస్ట్ వాంటెడ్ గా ఉన్నారు. ఆయనపై ₹1.5 రివార్డు ఉంది. మావోయిస్టు పార్టీకి అగ్రనేత నంబాళ్ల కేశవరావు అలియాస్ బసవరాజ్ అలియాస్ గగన్న 1955 ఏడాది ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా జియన్నపేట గ్రామంలో జన్మించారు. చిన్నప్పటి నుంచి ఆటల్లో చురుగ్గా ఉండే ఆయన కబడ్డీ అంటే ఎక్కువ ఇష్టపడేవారు. వరంగల్లోని రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీ నుంచి బీటెక్ పూర్తి చేసిన ఆయన అక్కడే ఎంటెక్ చదివారు. 1970లోనే నక్సల్ ఉద్యమం వైపు ఆకర్షితులైన ఆయన జీవితంపై శ్రీకాకుళం రైతాంగ ఉద్యమం చెరగని ముద్ర వేసినట్టు చెబుతారు. మొదట తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో పనిచేశారు. 1987 ఏడాది బస్తర్ అడవుల్లో మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్జీ, మల్లుజోల వేణుగోపాల్, మల్లా రాజిరెడ్డిలతో కలిసి లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ మాజీ సభ్యుల బృందం నుంచి ఆకస్మిక దాడుల వ్యూహాలు, జెలటిన్ నిర్వహణలో శిక్షణ పొందారు. తర్వాత కాలంలో గెరిల్లా యుద్ధం, ఐఈడీ పేలుడు పదార్థాల వినియోగంలో సిద్ధహస్తుడిగా పేరు తెచ్చుకున్నారు. పీపుల్స్ వార్ వ్యవస్థాపకుల్లో ఒకరైన కేశవరావు తర్వాత కాలంలో పీపుల్స్ వార్ గ్రూప్ పేరు సిపిఐ మావోయిస్టుగా మార్చగా ఆ పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు, పొలిట్ బ్యూరో సభ్యుడిగా పనిచేశారు. మావోయిస్టు పార్టీ వ్యూహాత్మక నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించిన కేశవరావు 2018లో గణపతి రాజీనామాతో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. మావోయిస్టు పార్టీలో సుదీర్ఘకాలం కొనసాగిన నంబాళ్ల కేశవరావు 2010 ఏడాది ఛత్తీస్గఢ్ దంతేవాడలో 76 మంది వీఆర్పీఎఫ్ జవాన్ల మృతి ఘటన, 2019 ఏడాది మహారాష్ట్ర గడ్చిరౌలిలో 15 మంది భద్రతా సిబ్బంది మరణించిన దాడులకు పథకరచన చేశారనే అభియోగాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ అరకులో తెలుగుదేశం పార్టీ నేత కిడారి సర్వేశ్వరరావు హత్య వెనుక నంబాళ్ల కేశవరావు ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. జీరాం ఘాటీ దాడిలో ఛత్తీస్గఢ్ మాజీ మంత్రి మహేంద్ర కర్మ, ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ నేత నందకుమార్ పటేల్ సహా 27 మంది మరణించిన దాడికి ఆయనే సూత్రధారి అనే ఆరోపణలు ఉన్నాయి. గెరిల్లా యుద్ధం, ఐఈడీల వినియోగంలో సిద్ధహస్తుడిగా పేరొందిన కేశవరావు భద్రతా బలగాలకు సవాలుగా మారారు. దేశ దర్యాప్తు సంస్థలు ఆయన పేరును మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చాయి. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, ఆంధ్రప్రదేశ్లో ఆయనపై ₹1.5 రివార్డు ఉంది. 2024 ఏడాది ఛత్తీస్గఢ్లో భద్రతా బలగాలు పెద్ద సంఖ్యలో మావోయిస్టులను హతమార్చగా ఆ ఏడాది చేపట్టిన అనేక ఆపరేషన్లలో కేశవరావు కోసం విస్తృతంగా గాలించాయి. ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో గుర్తించిన మావోయిస్టుల బంకర్లో కేశవరావు ఉండొచ్చనే అనుమానంతో భద్రతా బలగాలు విస్తృత గాలింపు చేపట్టాయి. కొంతకాలం నుంచి కేశవరావు ఆరోగ్యంపై పలు ఊహాగానాలు వస్తుండగా ఇప్పుడు భద్రతా బలగాలతో ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయారు. నంబాళ్ల కేశవరావు ఎన్కౌంటర్లో మృతి చెందడం తీరని లోటని మావోయిస్టు మాజీ కేంద్ర కమిటీ సభ్యుడు జంపన్న అన్నారు. శాంతి చర్చలకు మావోయిస్టులు ముందుకు వచ్చినప్పటికీ ఎన్కౌంటర్ పేరుతో అగ్రనేతలను కేంద్రం చంపుతోంది అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేశవరావుతో తనకు మంచి సంబంధాలు ఉండేవన్న ఆయన మిలిటరీ కార్యకలాపాల్లో నంబాళ్ల కేశవరావు మంచి వ్యూహకర్త అని గుర్తు చేసుకున్నారు. మావోయిస్టు పార్టీకి, మావోయిస్టు ప్రజా సంఘాలకు, మావోయిస్టు ఉద్యమానికి అది తీవ్రమైన నష్టం. అది ఒక పార్టీ జనరల్ సెక్రటరీ ఎన్కౌంటర్ లోపల మరణించడం అనేది అవుతుందో ఇది మొట్టమొదటిసారి భారత మావోయిస్టు పార్టీ చరిత్ర లోపల ఇది జరిగిన విషయం. యుద్ధం మధ్య లోపల అంటే ఒక మిలిటరీ బలగాల మధ్య లోపల అంటే 50 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న ఒక సైనిక నిపుణుడుగా ఒక మిలిటరీ అధినేతగా ఉన్న బసవరాజు లేదా గంగన్న లేదా నంబాళ్ల కేశవరావు చనిపోవడం ఏదైతుందో ఆ పార్టీకి చాలా తీవ్రమైన నష్టం. అది అంటే ఒక 55 రోజులుగా అంటే తెలంగాణలో దేశవ్యాప్తంగా కూడా శాంతి చర్చలు కొనసాగించాలి, యుద్ధం అనేది ఉండకూడదు, ఎన్కౌంటర్లు ఉండకూడదు, మావోయిస్టులు చనిపోకూడదు, పోలీసులు చనిపోకూడదు, ప్రజలు చనిపోకూడదు. కాబట్టి ఒక శాంతి స్థాపించాలని దాంతో శాంతి చర్చల కమిటీ ఆరంభించబడింది. దీనికి జవాబుగా కూడా సిపిఐ మావోయిస్టు పార్టీ అభయ్ మరియు రూపేష్ కూడా వాళ్ళు ఇద్దరు కూడా 6 లేఖలు ఒక ఇంటర్వ్యూ లోపల కూడా వాళ్ళు స్పష్టం
చేసిన వాళ్ళు మేము శాంతి చర్చలకు మేము వస్తాము అనే విషయం చెప్తూ ఆయుధ విసర్జన కూడా ఎజెండాల బాగా చర్చిస్తామని కూడా వాళ్ళు చాలా స్పష్టం చేసిండ్రు. ఆయుధాలు మాత్రమే కాదు, అంటే కేంద్ర ప్రభుత్వం లేదా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఏదైతే చెప్తుందో జనజీవన స్రవంతిలో కలవాలని ఏదైతే చెప్తుందో ఆ విషయాన్ని కూడా ఏంటంటే వాళ్ళు చాలా స్పష్టంగా వాళ్ళు ఏం చెప్పిందంటే, మేము జనజీవన స్రవంతిలో కలిసే విషయం కూడా మేము ఒక్కరము నిర్ణయించుకోలేము, కొద్దిమంది నిర్ణయించుకోలేము. మా కేంద్ర కమిటీలో కూడా కనీసమైన ఒక కోర్ గ్రూప్ అయినా మేము మాట్లాడుకొని ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో మేము నిర్ణయించుకొని మీకు తెలియజేస్తాము. కాబట్టి అప్పటి వరకైనా అంటే ఇది జరగాలంటే కూడా మీరు కాల్పులు విరమించండి, మేము కలవాలి మాట్లాడాలనుకుంటే కూడా ఇది తప్పని పరిస్థితి ఉంది, కాబట్టి ఇది చేయాలని చెప్పి వాళ్ళు పదే పదే విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తుల మధ్యన ప్రజల యొక్క వాళ్ళ పిలుపుల మధ్యన కేంద్ర ప్రభుత్వం దాదాపు అప్పటి నుంచి కూడా దాడులు ఆపకుండా నష్టాలను కొనసాగించడం అనేది చాలా బాధాకరమైన విషయం. మావోయిస్టు అగ్రనేత నంబాళ్ల కేశవరావు మృతికి సంబంధించి మరింత సమాచారం ఉమ్మడి విశ్రాంత సీఆర్పీఎఫ్ మాజీ డీజీ కోడె దుర్గాప్రసాద్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మావోయిస్టు ఉద్యమంలో నంబాళ్ల కేశవరావు పాత్ర ఎలా ఉండేది? మనకందరికీ తెలిసిన విషయమేనమ్మా. నంబాళ్ల కేశవరావు పార్టీ జనరల్ సెక్రటరీ కాదు, పాలిట్ బ్యూరో మెంబరు, తర్వాత సెంట్రల్ కమిటీ సభ్యుడు కూడా ఆయన మరి గణపతి దిగిపోయిన తర్వాత అందరికన్నా ప్రముఖమైన నేత కింద దాంట్లో సెలెక్ట్ కాబడ్డారు ఆయన. అండ్ ఆయన ఉన్నంతకాలం కూడా ఇట్స్ లైక్ ఏ బ్యాక్ బోన్ టు ద పార్టీ. సో అలాంగ్ విత్ 1 or 2 అదర్స్ ఒకళ్ళిద్దరితో కలిసి ఆయన ఈజ్ రియలీ ది స్ట్రాంగ్ పర్సన్ ఫర్ ది పార్టీ. ఆయన పోవటం అనేది మాత్రం వాళ్ళకి పెద్ద తీవ్రమైన దెబ్బే. అంతకు మించి మనకి అంటే దట్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ వీ ఆల్ నో నౌ. దేర్ ఇస్ నథింగ్ న్యూ ఆర్ స్ట్రేంజ్ అబౌట్ దిస్. సార్, నంబాళ్ల కేశవరావు మృతి తర్వాత మావోయిస్టు ఉద్యమం పరిస్థితి ఎలా ఉండబోతుంది? నేను ఇందాక చెప్పినట్టుగా ఆయన మరి వాళ్ళ కీలక వ్యక్తుల్లో ఒకడు ఆయన పోవడంతో అది పార్టీకి పెద్ద దెబ్బే ఒకటి. 2, ఆయనతో పాటు ఈయన పోయిన తర్వాత ఇంకొక 2-3 మంది నాయకులను కనుక మనం పట్టుబడ్డం జరిగితే వాళ్ళు పట్టుబడ్డం కానీ లేక వాళ్ళంతటి వాళ్ళు వచ్చి సరెండర్ కావడం కానీ జరిగితే పార్టీ పూర్తిగా ఇది రైట్ నో ఇవాళ రోజున కూడా అది లాస్ట్ లెగ్ అనుకుంటున్నాం, అది పూర్తిగా కొలాప్స్ అవుతుంది. ఇప్పటికే పార్టీలో రిక్రూట్మెంట్ అనేది బాగా తగ్గిపోయింది. యువతని వాళ్ళు ఏ విధంగా కూడా ఆకర్షించలేకపోతున్నారు. వాళ్ళ భావజాలంతో కానీ వారు సమాజానికి చేసిన న్యాయం అని మేము ఇది న్యాయం చేయగలిగామని చెప్పి చూపించడంలో కానీ పూర్తిగా విఫలవడం వల్ల యువతని ఏమాత్రం ఆకర్షించలేకపోతున్నారు. పర్టికులర్లీ చదువుకున్న యువత, భావజాలను అర్థం చేసుకున్న యువత అనే వాళ్ళ దగ్గర చేరడం తగ్గిపోయింది. చాలా కాలంగా ఈ పార్టీ మీద ఫిలాసఫీ మీద ఎవరికి అవగాహన లేదు అనే దాని మీద వాళ్ళు తర్జన పడుతున్నారన్న విషయం మనకి తెలిసిందే. అటువంటిది ఇప్పుడు ఈయన మరణంతో ఆటోమేటిక్ గా పార్టీ ఇంకొంత తొందరగా పూర్తిగా కొలాప్స్ దిశలో ఇంకా తొందరగా ప్రయాణం చేస్తుంది. మనకి తెలిసిందే, మొన్న ఈ మధ్య ఈ ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ అయిన తర్వాత 54 మంది అరెస్ట్ కావడము, 84 మంది సరెండర్ కావడం కూడా జరిగింది. అక్కడ దాంట్లో దెబ్బతిన్న వ్యక్తులతో కాకుండా ఇవాళ రోజున జరిగింది నంబాళ్ల కేశవరావు కాదు, ఇంకో 27 మంది కూడా వారితో పాటు మరణం చెందారు అక్కడ ఆపరేషన్ లో. అది దానివల్ల మనకు అర్థమవుతుందంటే వాళ్ళలో ఆ పోరాట పటిమ పూర్తిగా తగ్గిపోయింది. వాళ్ళు రక్షించుకునే స్థాయిలో కూడా వాళ్ళు లేరు. కాబట్టి ఇది ఒక సంకేతం పార్టీకి కూడా, పార్టీ కాడర్స్ కూడా, అయ్యా మీరందరూ వచ్చి వెంటనే సరెండర్ అయిపోండి, సరెండర్ అయిపోయి సాధారణ జనజీవన సమితిలో కలిసిపోండి, మీకంటూ మీరు ఒక జీవనాన్ని ఏర్పాటు చేసుకోండి అని ఆ సంకేతాన్ని అర్థం చేసుకుని అందరూ వస్తే మంచిదేనండి. సార్, అయితే ఈ ఎన్కౌంటర్ల పర్వంతో పోలీసులు మావోయిస్టులపై విజయం సాధించినట్టు అనుకోవచ్చు అంటారా? తప్పకుండా అండి, ఇది ఒక మంచి ఆపరేషన్ ఇది. ఎందుకంటే 27 మందిని ఒక ఛత్తీస్గఢ్ పోలీసులు వారంతటి వారే చేయగలిగారు అని చెప్పి విన్నాను నేను. అది కనుక జరిగితే నిజంగా మంచి, అంటే లోకల్ పోలీసుకి వారికి ఉన్న డిఫరెంట్ పోలీస్ వింగ్స్ అన్ని కలిసి ఆపరేషన్ చేయగలిగారంటే, ఒకటి అందరూ సమన్వయంతో కలిసి పనిచేస్తున్నారు చక్కగా. రెండోది వాళ్ళంతటి వాళ్ళు సామర్థ్యాలు ఎంత పెరిగాయంటే, ఎంత పెద్ద వాళ్ళ కోట అనుకునే ఏరియాలో కూడా వాళ్ళని ఎంత పెద్ద దెబ్బ కొట్టగలిగారు అని అంటే శక్తి సామర్థ్యాలు పోలీసులు బాగా పెరిగాయని, అవతల వాళ్ళు బాగా క్షీణించాయని కూడా మనకి అర్థమవుతుంది. కాబట్టి దిస్ ఇస్ డెఫినెట్ గా పోలీసులు గర్వించదగ్గ, ఛత్తీస్గఢ్ పోలీసులు గర్వించదగ్గ ఒక మంచి విజయంగా చెప్పుకోవచ్చండి. రైట్ సార్, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.
రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దయింది. వరద ధాటికి ధాన్యం రాసులు కొట్టుకుపోయాయి. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. రోడ్డుపై ఆరబోసిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురవడంతో విద్యుత్తుకి అంతరాయం కలిగింది. బాల్కొండ నియోజకవర్గంలోని మెండోరా, ముప్ఖాల్, భీమ్గల్, ఎర్గట్ల తదితర మండలాల్లో భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. నిర్మల్ జిల్లాలో అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తడిసి ముద్దయింది. వరదలో ధాన్యం కొట్టుకుపోయింది. పండించిన పంటను కాపాడుకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాతావరణం మారుతున్న దృష్ట్యా అధికారులు కొనుగోలు వేగవంతం చేయాలని కర్షకులు కోరుతున్నారు. మరో 3 రోజులు వర్షాలు పడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ సూచనలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. ప్రధానంగా రైతులు తెచ్చిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు, మార్కెట్లలో ఉన్న ధాన్యం తడవకుండా తగిన రక్షణ చర్యలు చేపట్టాలని తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో వాన కురుస్తున్న ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిల్వలేకుండా చూడాలని సూచించారు. హైదరాబాద్లో ట్రాఫిక్ ఇబ్బందులు, విద్యుత్ సమస్యలు లేకుండా చూడాలన్నారు. ఇందుకు జీహెచ్ఎంసీ, పోలీస్, హైడ్రా, ట్రాఫిక్, విద్యుత్ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా అభివృద్ధి చేసిన 103 రైల్వే స్టేషన్లను ప్రధాని నరేంద్ర మోదీ రేపు ప్రారంభించనున్నారు. 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 86 జిల్లాల్లో ఆధునీకరించిన 103 రైల్వే స్టేషన్లను ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించనున్నారు. గురువారం రాజస్థాన్ పర్యటనకు వెళ్లనున్న ప్రధాని అక్కడ నుంచి అమృత్ స్టేషన్లను వర్చువల్ గా ప్రారంభించనున్నారు. మన రాష్ట్రంలో బేగంపేట్, కరీంనగర్, వరంగల్ స్టేషన్లను ప్రధాని ప్రారంభించనున్నారు. ఉత్తరప్రదేశ్లో 19, గుజరాత్లో 18, మహారాష్ట్రలో 15, రాజస్థాన్లో 8 స్టేషన్లు సహా మొత్తం 103 స్టేషన్లను ప్రధాని ప్రారంభించనున్నారు. అమృత్ స్టేషన్ల సౌకర్యంతో కనెక్టివిటీని పెంచుతాయని ప్రధాని పేర్కొన్నారు. భారత్లో పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేస్తూ అరెస్ట్ అయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా ఎన్ఐఏ విచారణలో కీలక విషయాలు వెల్లడించింది. పాక్ ఇంటెలిజెన్స్ అధికారులతో సంబంధాలున్నట్లు అంగీకరించింది. ఆపరేషన్ సింధూర్ సమయంలోనూ బ్లాక్అవుట్ సమాచారం దాయాది దేశానికి చేరవేసినట్టు విచారణలో తేలింది. పాక్పై వల్లమాలిన అభిమానం చాటుతూ జ్యోతి రాసుకున్న డైరీ ఫోటోలు వైరల్గా మారాయి. పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేస్తూ అరెస్టైన హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా విచారణలో మరికొన్ని కీలక విషయాలు వెలుగులోకొచ్చాయి. పాక్ ఇంటెలిజెన్స్ అధికారులతో తనకు సంబంధాలున్నట్లు ఎన్ఐఏ విచారణలో ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. పాక్ హైకమిషన్లో పనిచేసే డానిష్తో టచ్లో ఉన్నట్లు యూట్యూబర్ జ్యోతి అంగీకరించినట్లు సమాచారం. 2023లో వీసా కోసం పాక్ హైకమిషన్కు వెళ్లిన సమయంలో డానిష్తో పరిచయం ఏర్పడిన విషయాన్ని వెల్లడించినట్లు సమాచారం. మార్చి 2025 వరకు డానిష్తో జ్యోతికి సంబంధాలు కొనసాగినట్లు ఓ పోలీసు అధికారి వెల్లడించారు. పాకిస్తాన్ వీసా లభించడంలో డానిష్ కీలకంగా వ్యవహరించారని పేర్కొన్నారు. పాకిస్తాన్కు వెళ్లినప్పుడు లాహోర్లో జ్యోతి మల్హోత్రాకు డానిష్ వసతి కల్పించాడని, అక్కడ ఆమెకు కొందరిని పరిచయం చేశాడని వివరించారు. వారితో కలిసే యూట్యూబర్ జ్యోతి పలు ప్రదేశాలకు వెళ్లినట్లు తెలుస్తోంది. జ్యోతి భారత్కు తిరిగొచ్చాక ఎన్క్రిప్టెడ్ చాటింగ్, టెలిగ్రామ్ ద్వారా డానిష్ పరిచయం చేసిన వారితో మాట్లాడినట్లు దర్యాప్తు అధికారులు వెల్లడించారు. ఆపరేషన్ సింధూర్ సమయంలోనూ జ్యోతి పాకిస్తాన్కు సున్నితమైన సమాచారం చేరవేసినట్లు ఎన్ఐఏ అధికారులు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్తో సరిహద్దు కలిగిన రాష్ట్రాలను వైమానిక దాడుల నుంచి రక్షించేందుకు ప్రభుత్వం బ్లాకౌట్లు నిర్వహించింది. ఈ సమాచారాన్ని ఆమె డానిష్కు చేరవేసినట్లు తెలుస్తోంది. ఆమె నుంచి 3 సెల్ఫోన్లు, ల్యాప్టాప్, డైరీ, పాస్పోర్ట్ స్వాధీనం చేసుకున్నాయి. ప్రస్తుతం ఆమె డిజిటల్ పరికరాలను ఫోరెన్సిక్ సాంకేతికతతో విశ్లేషిస్తున్నారు. జ్యోతి విదేశీ పర్యటనలు, అందుకైన డబ్బు ఎలా వచ్చిందనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. ఆమె 2 బ్యాంకు ఖాతాలను కూడా అధికారులు విశ్లేషిస్తున్నారు. తాజాగా హర్యానా పోలీసులు స్వాధీనం చేసుకున్న జ్యోతి మల్హోత్రా డైరీలోని కొన్ని పేజీల ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. అందులో ఆమె పాక్పై వల్లమాలిన అభిమానం చూపించినట్లు ఉంది. పాక్ ప్రజల నుంచి విపరీతమైన ప్రేమ లభించినట్లు రాసుకుంది. పాక్ క్రేజీగా, కలర్ఫుల్గా ఉన్నట్లు యూట్యూబర్ జ్యోతి డైరీలో రాసుకుంది. లాహోర్, వాఘా సరిహద్దు రోడ్డు గుండా మరోసారి పాక్లో పర్యటించాలని ఉందని జ్యోతి తన డైరీలో పేర్కొంది.
పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ ఏజెంట్ అలీ హసన్తో జ్యోతి మల్హోత్రా వాట్సాప్ చాటింగ్లో విస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయి. చాటింగ్ అంశాల ఆధారంగా చూస్తే వారిద్దరి మధ్య చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నట్లుగా అధికారులు భావిస్తున్నారు. పాకిస్తాన్లో తనను పెళ్లి చేసుకోమని ఐఎస్ఐ ఏజెంట్ హసన్ను జ్యోతి కోరినట్లు చెప్పారు. ఇస్లామాబాద్తో ఉన్న భావోద్వేగ సంబంధాలు ఆమె చాటింగ్తో స్పష్టమవుతున్నట్లు అధికారులు తెలిపారు. పాకిస్తాన్పై యుద్దం చేసి గుణపాఠం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ సహా దేశమంతా ప్రధానికి అండగా నిలిచినప్పటికీ కేంద్ర ప్రభుత్వం వెనకడుగు వేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా సచివాలయం సమీపంలోని రాజీవ్ విగ్రహానికి ఆయన నివాళులర్పించారు. పహల్గాం ఘటన తర్వాత ప్రధానికి అండగా ఉండాల్సిన కిషన్ రెడ్డి ఇంట్లో పడుకుంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున తాము క్యాండిల్ ర్యాలీ, తిరంగా ర్యాలీ చేశామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బీజేపీ నేతలు గొప్పలు చెప్పుకోవచ్చు కానీ కాంగ్రెస్ నేతలను నిందిస్తే ఊరుకునేది లేదని ధ్వజమెత్తారు. పాకిస్తాన్పై ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత సైన్యం సాధించిన విజయాన్ని తక్కువ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడం కాంగ్రెస్ పార్టీ దివాలా కోరుతనానికి నిదర్శనమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. భారత సైన్యం దెబ్బకు ఖంగుతిన్న పాకిస్తాన్ కాళ్లబేరానికి వస్తే యుద్దం ఆపారని, సైన్యం మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా రేవంత్ రెడ్డి మాట్లాడడం దుర్మార్గమని ఎక్స్లో పోస్ట్ చేశారు. భారత సైన్యం ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తూ మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధినాయకత్వం సైన్యానికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. చట్టాలు, న్యాయ వ్యవస్థపై తమకు నమ్మకం ఉందని, నోటీసులు ఎన్ని ఇచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటామని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. మాజీ సీఎం కేసీఆర్కి కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడంపై ఆయన స్పందించారు. కాంగ్రెస్, బీజేపీ ఉమ్మడి నాటకంలో భాగంగానే కేసీఆర్కి నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ప్రజల దృష్టిని మళ్లించే చర్యగా పేర్కొన్నారు. ప్రజాపాలన కాస్త కమిషన్ల పాలనగా మారిందని విమర్శించారు. తమకు ఎన్ని నోటీసులు ఇచ్చినా అవన్నీ దూదిపింజల్లా ఎగిరిపోతాయని ధీమా